మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు, దానిపల్లి. హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు, ఇక్కడే ఉంటారు. విశాఖపట్నం వెళ్ళరు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు వచ్చాడండి వైసీపీ బంట్రోతు గాడు. ప్రతిపక్షంలో ఉంటేనే అమరావతి రాజధాని అని కూస్తా ఉంటారు. గతంలో 2019లో ఎలక్షన్ ముందు కూడా ఇదే కూశారు నా వాళ్ళు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి పారేస్తారు. అమరావతి రైతుల్ని కేసులు పెట్టి హింసించి అమరావతి మహిళల్ని అవమానించి ఇప్పుడు మరలా అదే మోసాన్ని మొదలుపెట్టారు. అమరావతి రైతుల మహిళల్ని సంపద ఒకటే పాపమండి. వీళ్ళు 230 మంది అమరావతి రైతులకు ఆత్మహత్యలకు కారణమైన ఈ వైసీపీ పార్టీ ఒకవైపు ప్రపంచ బ్యాంకుకి, ఏడీబీ బ్యాంకుకి అమరావతికి నిధులు ఇవ్వద్దంటూ మెయిల్స్ పెడతా పైకి ఇలా మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈసారి గుంటూరులోనే చీల కొట్టుకుని ఉంటారంట. గుంటూరు విజయవాడ మధ్య రాజధానినే అదే రాజధాని చేస్తారట. నీచ రాజకీయాలు, మోసపూరిత హామీలకు పేటెంట్ హక్కు కలిగి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకసారి వీళ్ళ మాటలు నమ్మితే అమరావతి అనే పదం ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తారండి. అసలు వీడెవడండి సజ్జలగాడు అడగడానికి? అమరావతిలోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జగన్మోహన్ రెడ్డి కాలు చెయ్యి నోరు పడిపోయిందా? గతంలో కూడా ఇదే అసెంబ్లీలో కూశాడు, 30,000 ఎకరాలు కావాలి అమరావతికి, మేము ఒప్పుకుంటాను అని చెప్పేసి. ఇదే కాకుండా ధైర్యం ఉంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి వచ్చి కొట్లాడతాడంట కర్రలు తీసుకొని. ఏం ఆ కోత జగన్మోహన్ రెడ్డి నోట మాట్లాడలేడా? వీడు ఒక బంట్రోతు గాడు. వీడి మాటలు కానీ నమ్మి వైసీపీ సోషల్ మీడియాలో మాటలు కానీ నమ్మి ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీ కానీ గద్దెనెక్కామా, అమరావతి అనే పదం ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తాడన్న దాంట్లో ఎలాంటి అబద్ధమూ లేదు.